హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ మేము ఒక మ్యారేజ్కి అయితే అటెండ్ అవ్వాలి. సో అందుకని ఇక్కడ అదో సాటర్డే అనమాట. పిల్లోల్ని తీసుకొని ఆఫ్టర్నూనే వచ్చేసారు మా హస్బెండ్. సో ఇంక ఇక్కడ వీళ్ళని రెడీ చేయించుకొని, అంటే మ్యారేజ్ కోసం రెడీ అవ్వాలి, జస్ట్ వెళ్తున్నాము. అక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రెడీ అయ్యి వెళ్తాం అనమాట. సో మేము వెళ్ళేలోపే వాళ్ళు రెడీ అయిపోయారనమాట. ఇంకా మేము వెళ్ళి హడావిడిగా 6 పైన అయిపోయింది. ఇంకా వెళ్ళాలి కదా, రిసెప్షన్ టైం కన్నా వెళ్ళాలి కదా. సో ఇంక ఇక్కడే 7 అయిపోయిందనమాట అక్క వాళ్ళ ఇంటి దగ్గర. సో రెడీ అయ్యేసి హడావిడిగా బయలుదేరాము. మీరు ఇక్కడ చూడండి సన్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. సో అందుకే కొంచెం అలా షూట్ చేసామన్నమాట, బాగుంది కదా అని. సో వీడియోలో ఎలా ఉందో కానీ రియల్గా చాలా బాగుంది సన్. సో అది ఇంక ఇక్కడ రెడీ అయ్యేసి హడావిడిగా బయలుదేరిపోయాము. ఇంకా నైట్ అయిపోయింది చూడండి, మేము స్టార్ట్ అయ్యేలోపే 7 అలా అయిపోయింది. మేము వెళ్ళేలోపే దగ్గర దగ్గర 8 అలా అయిపోయిందనమాట. సో రోడ్లు ఎలా ఉన్నాయో ఏమో అంటూ ఉన్నారు. అంటే కొత్తగా ఎక్కడ చూసినా రోడ్స్ వేస్తున్నారు కదా. సో రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, ఏం ఇబ్బంది అనిపించలేదన్నమాట. నైట్ టైం కదా కొంచెం భయంగా అనిపించింది. బట్ ఎనీహో నో ప్రాబ్లం, సేఫ్గానే వెళ్ళైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి రోడ్స్ చాలా బాగా వేస్తున్నారనమాట. ఇంక ఇక్కడ శ్రీకాళహస్తికి వెళ్ళేదానికి ఇంకా 11 కిలోమీటర్స్ అయితే ఉంది. చూడండి ఎంత చీకటిగా ఉందో. ఇంక శ్రీకాళహస్తికి అయితే వచ్చేసాం చూడండి. ఇది శ్రీకాళహస్తి టెంపుల్ అనమాట. లైట్స్తో చాలా బాగుంది. బట్ మనం వెళ్ళలేదులేండి, దర్శనానికి అయితే వెళ్ళలేదు. ఇంకా మ్యారేజ్కే సరిపోతుంది, ఇంకా మనం దర్శనానికి ఎక్కడ వెళ్తాం చెప్పండి. సో అందుకనేసే ఇంక ఇక్కడ బాగుంది కదా అని కొంచెం అలాగా షూట్ చేసామన్నమాట. చాలా బాగుంది కదా. సో ఇంక ఇక్కడైతే మ్యారేజ్ దగ్గరికి వచ్చేసామన్నమాట. అంటే రిసెప్షన్ హాల్కి అయితే వచ్చేసాము. చూడండి ఇలా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. కానీ మేము అక్కడ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఉండే స్టేజ్ అంతా ఎందుకో వీడియో షూట్ చేయలేకపోయాం. సో ఇంక వెళ్ళేసి గిఫ్ట్లు అవి ఇచ్చేసి ఇంకా ఫుడ్ అంతా తినేసి ఇంక ఇక్కడ కూర్చున్నాం అనమాట కాసేపు అట్లా. ఇక్కడ పెళ్ళి కొడుకు వాళ్ళ నాన్న అనమాట, తను వాళ్ళ అక్క, తను మలేషియాలో ఉంటుంది. ఇక్కడైతే కూర్చొని ఉన్నాం. పెళ్ళి కొడుకు కూడా మలేషియాలోనే ఉంటారు. ఇక్కడైతే కాసేపు అలా కూర్చున్నాం. ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ లాగిస్తున్నారు వీళ్ళు మ్యారేజ్లో. ఇంకా ఐస్ క్రీమ్స్ చూస్తే అసలు వదలరు కదా. ఈ పిల్ల కూడా చూడండి తీసుకొస్తుంది, మా అక్క కూతురు చిన్నమ్మాయి. ఇంకా మా పిల్లలు ఇంక అందరూ కూర్చొని అలా భోజనాలు చేసుకొని ఐస్ క్రీములు తినేసి కొంతసేపు అలా మాట్లాడుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. వచ్చేసాం నైట్ 10:30 అట్లా వచ్చేసాం అనమాట తిరుపతి అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి. అక్కడే నైట్ అంతా హాయిగా పడుకొని రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా టీ కాఫీ తాగేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గరే గోరింటాకు చెట్టు ఉందన్నమాట. ఇంకా మా చేతన గోరింటాకు పిచ్చి ఆ పిల్లకి. సో తను గోరింటాకు కోసుకుందాం మమ్మీ అంటే ఇంక ఇక్కడ నేనే కోస్తున్నాను అనమాట. అంటే గోరింటాకు చెట్టు ఇంటి దగ్గర ఉండకూడదు అని చెప్పారంట. సో నేను కోస్తున్నాను, మా అక్క ఇంకా ఉండకూడదు అని చెప్పారని మొత్తం కొట్టేసిందనమాట. చూడండి చిన్న చెట్టే, బట్ ఎవరో చెప్పారు ఉండకూడదని చెప్పారంట, అందుకని మొత్తం తీసేసిందనమాట. ఇంకా నేనైతే ఇంకా ఆకులు మొత్తం ఇలా ఒక్కటి కూడా పెట్టుకునే నిదానంగా కూర్చొని తీసుకుంటూ ఉన్నాను. అంటే మంత్లీ 1 టైం అన్నా గోరింటాకు పెట్టుకోవాలంట, చాలా మంచిది అంటారు. సో అందుకని మేము ఇక్కడ సంతపేటలో అయితే అప్పుడు మంత్లీ ఒకసారి, అంటే పౌర్ణమికి ముందు అలా పౌర్ణమికి ముందు శుక్రవారం పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పారు. సో అందుకనే మేమైతే పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు కొత్త ఇంటికి వచ్చిన తర్వాత మాకు కూడా గోరింటాకు అయితే దొరకట్లేదు. సో చాలా రేర్గా దొరుకుతుంది. అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆ రోజు ఇంకా వాటినంతా వాష్ చేసుకొని
మంచిగా ఏం లేకుండా మిక్సీ పట్టిందనమాట హరిత. అప్పటికైతే నేనైతే పడుకునేసాను మళ్ళీ ఆఫ్టర్నూను. పడుకున్నాను. వీళ్ళు నా చేతికి అయితే గోరింటాకు అయితే పెట్టారనమాట. సో, చాలా బాగా పండింది. అసలు గోరింటాకులో ఏం వేయలేదు. మామూలుగానే వట్టి ఆకే అనమాట. సో, ఇంక అక్కడ ఏం షూట్ చేయలేదండి. ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట చిత్తూరుకి. ఇక్కడ హెరిటేజ్ దగ్గర వచ్చామండి. ఇంక ఏమైనా తీసుకుందాంలే అన్నట్టు. అక్కడ కార్ పార్క్ చేస్తుంటే ఇతనొచ్చి అక్కడ ఏమైనా గీతలు గానీ, కార్ మీద గీతలు గానీ అట్లా పడిపోయి ఉంటాయి గదా! ఎక్కడైనా గీక్కుపోయి ఉంటాయి. సో, వాటిని అట్లా స్ప్రే చేస్తే పోయేస్తది అని చెప్తున్నాడు ఆ పిల్లోడు. కానీ నిజమే అండి. అతను అలా స్ప్రే చేసి ఇలా తుడిచేలోపు వెళ్ళిపోయాయి. ఎంత కాస్ట్ అంటే 1000 అని చెప్పాడు. సరేలే మేము తర్వాత వచ్చి చూస్తాంలే అని ఇంగా ఇక్కడ ఏమైనా ఐటెమ్స్ తీసుకుందాంలే. ఐస్ క్రీమ్ కానీ, ఇంకా చాక్లెట్‌లు. చాక్లెట్ అంటే ఏం కాదు. పాలతో చేసినవి ఏమైనా ఉంటాయి కదా! తీసుకుందామని వచ్చాము ఇక్కడికి. చాలా బావుంటాయి. దూద్ పేడ అదైతే ఎప్పుడు తీసుకుంటాము. ఇక్కడ చూడండి ఐటెమ్స్ ఉన్నాయి. ఘీ ఉన్నది. ఇంకా దూద్ పేడ, మళ్ళా లస్సీ తీసుకున్నాము. చాకోబార్ ఐస్ అనమాట. నేను చాకోబార్ అంటే చాక్లెట్ లాగా ఉంటుందేమో అనుకున్నాను. చూడండి ఎలా ఉందో. లాస్ట్‌కి చూస్తే అది ఐస్ అనమాట. నేను ఒక ఐస్ తిన్నా. చాలా రోజుల తర్వాత ఐస్ తిన్నానండి. చాలా బావుంది టేస్ట్ అయితే. ఇక్కడ హెరిటేజ్ వెనకాల ఇట్లా ఉందనమాట పిల్లల కోసం ఆడుకునే దీనికి. చరణ్ ఆడుకోవాలంటే తీసుకొచ్చాం. అదే ఐస్ చూడండి. చాలా రోజుల తర్వాత ఐస్ అయితే తిన్నా నేను. ఇంక అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని, అలా కూర్చొని ఎప్పుడు ఇంట్లో ఉండకుండా వీక్లీ వన్స్ గానీ, 2 వీక్స్ ఒకసారి కానీ సో, ఇట్లా వెళ్తూ ఉంటే మనకు రిలాక్సేషన్‌గా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. సో, ఇంకక్కడ బావుంది గ్రీనరీ అదంతా అని కూర్చొని ఉన్నాం అనమాట. ఇంకక్కడ బొరుగులు కనిపించాయండి. అసలు కారం బొరుగులు ఇవి. అసలు నాకేం నచ్చలేదండి. కలిపిచ్చిన కాసేపటికి అవి మెత్తగా అయిపోయాయనమాట. అస్సలు బాలేదు అక్కడైతే. ఇక్కడ పెళ్లి వాళ్ళ ఫోటోస్ చూపిస్తాను చూడండి లాస్ట్‌లో. సో, అదనమాట ఇవాల్టి వీడియో. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.